ఎవరైనా ఎకనామిక్స్ పేపర్స్ కానీ బిజినెస్ పేపర్ కానీ న్యూస్ వినే వాళ్ళకి తరచుగా కొన్ని పదాలు వినిపిస్తూ ఉంటాయి. లైక్ ఇన్ఫ్లేషన్ అని, డిఫ్లేషన్ అని, ఓకే, రూపీ అప్రిషియేషన్ అని, రూపీ డిప్రిషియేషన్ అని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎకనామిక్ టర్మ్స్ ఒక 2-3 నేర్చుకున్నాం. లైక్ ఎవరైనా తరచూ న్యూస్ చూసేవాళ్ళు, బిజినెస్ పేపర్ చదివేవాళ్ళు, ఎకానమీ ఇండియన్ ఎకానమీ చదివేవాళ్ళు, లేకపోతే ఎవ్రీ కామన్ పర్సన్కి ఇలాంటి పదాలు వింటూ ఉంటారు, అక్కడక్కడ చూస్తూ ఉంటారు. లైక్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అని, డిఫ్లేషన్ అని, రూపీ వాల్యూ అప్రిషియేషన్ అని, రూపీ వాల్యూ డిప్రిషియేషన్ అని, ఇలాంటి కొన్ని వర్డ్స్ అన్నమాట. సో ఇవాళ మనం ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్ఫ్లేషన్ ఏంటంటే కామన్గా డెఫినేషన్ ఏం చెప్తారంటే ఒక ప్రోడక్ట్ ఒక ప్రైస్ అనేది పెరగడం అని చెప్తుంటారు. బట్ ప్రోడక్ట్ ఒక ప్రైస్ పెరగడము అని నేర్చుకోవడం కన్నా ప్రతి కన్జ్యూమర్ ఒక పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అర్థం అవ్వట్లేదా? ఓకే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఇవాళ ఒక బిస్కెట్ ప్యాకెట్ ప్రైస్ అనేది 5 రూపీస్ ఉంది. ఓవర్ అ పీరియడ్ అదే బిస్కెట్ ప్యాకెట్ ఒక ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ అయింది. ఓకే, సో 5 రూపీస్కి ఒక బిస్కెట్ వచ్చే కాలం నుంచి అదే ఒక బిస్కెట్ ప్యాకెట్ 10 రూపీస్ అయిందనమాట. సో అప్పుడేంటి, 10 రూపీస్కి నువ్వు టూ బిస్కెట్ ప్యాకెట్స్ కొనేవాడివి, కానీ ఇప్పుడు ఏమైంది, 10 రూపీస్కి ఒక్క బిస్కెటే కొంటున్నావు. అంటే నీ పర్చేసింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోయింది, రైట్? ఇలాంటి సిచ్యువేషన్ని మనం ఇన్ఫ్లేషన్ అని అంటాం. సో డిఫ్లేషన్ ఏంటంటే దీనికి ఆపోజిట్. కాకపోతే డిఫ్లేషన్ జరగాలి అంటే చాలా సిచ్యువేషన్స్ డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ నాట్, డిఫ్లేషన్ అయితే అంత ఈజీగా జరగదు. బట్ డిఫ్లేషన్ వచ్చింది అంటే మాత్రం టెక్నికల్గా దాంట్లో చాలా టెక్నికాలిటీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. సో డిఫ్లేషన్ ఎలా జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తాను. ఓకే.